సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము మార్జినల్ ప్రాబబిలిటీ అంటే చూద్దాం. సో ఒక ఈవెంట్ ఏ ఉందనుకోండి, ఇంకొక ఈవెంట్ బి ఉందనుకోండి. సో ఒక ఈవెంట్ జరిగితే ఇంకొక ఈవెంట్ ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వదు. లేదా బి జరిగిందనుకోండి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ జరగడం మీద ఉండదు. ఏ జరిగిందనుకోండి, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ బి జరగడం మీద ఉండదు. బోత్ ఆర్ ఇండిపెండెంట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 2 డైస్. సో రెండు డైస్ని ఒకేసారి రోల్ చేయొచ్చు. రోల్ చేస్తే సో ఫస్ట్ డై యొక్క ఇంపాక్ట్ సెకండ్ డై మీద ఉండదు. సెకండ్ డై యొక్క ఇంపాక్ట్ ఫస్ట్ డై మీద ఉండదు, డైస్ మీద ఉండదు. సో ఫస్ట్ డైస్ ఎంత కౌంట్ వచ్చినా, 1 వచ్చినా 2 వచ్చినా ఎంత వచ్చినా సెకండ్ డైస్కి సంబంధం లేదు. అది ఇండిపెండెంట్గా ఎంతైనా ఇవ్వచ్చు. 4 ఇవ్వచ్చు, 5 ఇవ్వచ్చు, 1 ఇవ్వచ్చు, ఎంతైనా లేదు, సేమ్ కూడా ఇవ్వచ్చు. కానీ అలాగే సెకండ్ డైస్ ఒక ఇంపాక్ట్ వచ్చే నెంబర్ యొక్క ఇంపాక్ట్ ఫస్ట్ డైస్ మీద కూడా ఉండదు. అంటే ఒకదాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఒకటి ఏ విధంగా జరుగుతుందో దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇంకొక ఈవెంట్ జరిగే దాని మీద ఉండదు. అలాగే అది జరిగే దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ మొదటి దాని మీద కూడా ఉండదు. రెండు కూడా ఇండిపెండెంట్. సో దీన్ని సింపుల్గా చెప్పాలంటే, ఒక కంపెనీ ఉందన్నమాట. ఆ కంపెనీ పేరు ఏంటంటే బిఎం లిమిటెడ్. దాంట్లో ఒక మార్కెటింగ్ మేనేజర్ ఉన్నాడు. ఆయన పేరు పాలో. సో ఆయన ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఈ బిఎం లిమిటెడ్ కంపెనీలో ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఒక ప్రోడక్టు ఏ విధంగా కూడా అదర్ కాంపిటేటివ్ కంపెనీస్ ఒక ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ప్రైజ్ లేకుండా, సబ్స్టిట్యూట్ లేకుండా, కొనే వాళ్ళకి ఇన్కమ్ లెవెల్ లేకుండా ఎంతమంది కొంటున్నారు అని అతను శాంపుల్ తీశాడు. సో ఒక 1000 కస్టమర్స్ తీసుకుంటే ఆ 1000 కస్టమర్స్లో 350 మంది ఈ కంపెనీ యొక్క ప్రోడక్టు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, సో అదర్ కంపెనీస్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, అదర్ ప్రోడక్ట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, వాళ్ళ యొక్క ఇన్కమ్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, ప్రైస్ అప్ అండ్ డౌన్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కొంటున్నారు. సో దాన్నే మనం ఏమంటున్నాము, మార్జినల్ ప్రాబబిలిటీ. సో ఎంతమంది కొంటున్నారు? 1000 మందిలో 350 మంది కొంటున్నారు. అంటే 0.35, అంటే 35% పీపుల్ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కొంటున్నారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ కంపెనీ వాళ్ళకి, వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ప్రొడక్షన్.